ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తమ ఇష్టదైవాలు దర్శించుకునేందుకు భక్తజనం ఆలయాలకు తరలివస్తున్నారు. రెండో రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దుర్గామాతగా దర్శనమిస్తోంది. ఇవాళ దుర్గామాతను దర్శించుకుంటే మనసు, శరీరం కొత్త తేజస్సును సంతరించుకుంటుందన్నారు వేద పండితులు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రెండవ రోజుకు చేరుకున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మరాంబాదేవి భక్తులకు రెండవ రూపంలో దర్శనమిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి దేవి నవరాత్రుల విశిష్టత ఏంతో మనతో మాట్లాడేందుకు రవిశంకర్ అవధాన్ ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ దేవి నవరాత్రి ఉత్సవాల విశిష్టత ఏంటి? ఈరోజు అమ్మవారు ఏ అలంకరణలో ఉంటారు? ఏ వాహనం మీద భక్తులకు దర్శనమిస్తారు? ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో నవరాత్రి మహోత్సవాలు నిన్నటి నుంచి నవాహ్నిక దీక్షతో విశేషంగా ప్రారంభమైంది. ప్రధానంగా అమ్మవారిని ఆరాధించడానికి సంవత్సరం మొత్తంలో కూడా ఈ యొక్క శరదృతువు తొలి 9 రోజులు చేసేటువంటి ఆరాధన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే పూర్వం కృతయుగంలో అనేక మంది మహర్షులనంతా కూడా రాక్షసులు హింసిస్తున్నటువంటి సందర్భంలో శుంభనిశుంభులు, మధుకైటభులు అని అట్లాగే మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం కొరకు అందరూ దేవతలు కూడా మా శక్తి సరిపోవడం లేదు కాబట్టి ఈ యొక్క జగన్మాత అయినటువంటి మీ శక్తి ద్వారానే ఈ యొక్క దుష్ట సంహారం జరగాలి అని చెప్పేసి కోరగా అప్పుడు ఒక ఆదిపరాశక్తి స్వరూపంగా ఆవిర్భవించినటువంటి అమ్మవారు ఈ శరత్కాలంలో వచ్చేటువంటి 9 రోజులు భీకరమైనటువంటి యుద్ధం చేసి విజయదశమి రోజున విజయాన్ని సాధిస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు ఎవరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి కూడా వారు ఏ రంగంలో అయితే ఉంటారో ఆ రంగంలో వారికి చక్కటి దిగ్విజయాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఆచరించవలసినటువంటి ఒక గొప్ప వ్రతంగా ఈ యొక్క నవరాత్రి వ్రతాన్ని చెప్పబడుతుంది. ప్రధానంగా చెప్పండి స్వామి, రెండవ రోజు అమ్మవారు ఏ అలంకారంతో ఉంటారు? ఏ వాహనం పైన భక్తులకు దర్శనమిస్తారు? ఈరోజు అమ్మవారు రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గా అనేటువంటి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. ఈ యొక్క బ్రహ్మచారిణి దుర్గా అంటే అమ్మవారు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తుంది. ఎందుకంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నట్టుగా సకల భూతాలకి సకల భూమండలానికి కూడా తల్లిదండ్రులుగా ఉండేటువంటి ఆ యొక్క తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఏకైక దేవుడు ఈశ్వరుడు మాత్రమే. కాబట్టి ఆ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటేనే ఏదైనా చేయగలమైనటువంటి నిశ్చలమైనటువంటి మనస్సుతో అమ్మవారు ఈ రోజున విశేషమైనటువంటి ఈశ్వర ధ్యానాన్ని చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అనంతరం తన యొక్క యుద్ధాన్ని అనేటువంటిది ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతంతో కూడుకున్నటువంటి చేతిలో కమండలము, రుద్రాక్షము ఇవన్నీ కూడా ధరించి ఈశ్వర ధ్యానంలో ఉండేటువంటి రూపంగా ఈ యొక్క బ్రహ్మచారిణి దుర్గా రూపాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు మహానంది క్షేత్రంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు? మనం అమ్మవారికి ప్రీతిగా ఈ యొక్క అమ్మవారి గాథలంతా కూడా మనం తెలుసుకోవాలి అంటే మనకి దేవీ భాగవతంలో చండీ సప్తశతి అనేటువంటి మంత్రాలు ఉంటాయి. ఆ చండీ మంత్రాలతో ఈ 9 రోజుల పాటు దీక్షగా మనకి శతచండీ యాగం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక 120 సార్లు ఆ యొక్క చండీ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం, 11 సార్లు హోమం చేయడం అనేటువంటిది దీక్షతో జరిగేటువంటిది. కాబట్టి అటువంటి చండీ యాగం అనేటువంటిది నవరాత్రుల్లో చేయడం వల్ల సత్ఫలితాలు అనేటువంటిది అతి శీఘ్రంగా అందరికీ లభ్యమవుతుంది. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి అన్నపానాదులకి లోటు లేకుండా, దుర్భిక్షము లేకుండా సుభిక్షంగా ఉంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి లోక కళ్యాణం కొరకు ఈ యొక్క యాగ కార్యక్రమాన్ని అనేక మంది దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది. దేవి శరన్నవరాత్రులకు భక్తులు తండోపతండాలుగా ఆలయాలను కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వరుస సెలవు దినాలు కావడంతో ముందుగా ప్రణాళిక వేసుకొని అటు శ్రీశైలం, మహానంది, అహోబిలం, నందవరం క్షేత్రాలను కూడా దర్శిస్తున్నారు. మనతో ఇప్పుడు మహిళా భక్తులు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ మహానంది క్షేత్రంలో ఈ పూజలు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్‌గా ఈ నవరాత్రులు 9 రోజులు పూజలు కంటిన్యూయస్‌గా జరుగుతున్నాయి. సో, నేను యాస్ ఎ భక్తురాలిగా ఈరోజు రెండవ రోజు పూజలు అందివ్వడానికి నేను ఈరోజు రావడం జరిగింది. అండ్ యాక్చువల్‌గా శివరాత్రులు మహానంది క్షేత్రంలో ఓన్లీ శివరాత్రులు బాగా జరుగుతాయి, చాలా వైభవంగా జరుగుతాయని అనుకుంటారు. కానీ నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుపుతున్నారు. అండ్ ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో, మనం ఎక్కడైనా బయట దేవాలయాలకు వెళ్ళేసి ఈ పూజలు అందుకోవాలి అన్నా కూడా చాలా ఎక్స్‌పెన్స్‌తో కూడినది. కానీ మహానంది క్షేత్రంలో చాలా సులువుగా అందే విధంగా ఏర్పాటు చేశారు అందరూ. ఈ పూజల్లో పాల్గొంటున్నారు. ఈ పూజలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి?
అంటే మనం ఏ సంకల్పంతో అయితే పూజ చేస్తున్నామో ఆ సంకల్పం నెరవేరుతుంది తప్పకుండా. అండ్ సంతాన ప్రాప్తి అలాంటివి కూడా వాళ్ళు ఏవైతే ఒక పట్టుదలతో ఏదైతే అనుకోని సంకల్పం తీసుకొని కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. దేవాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ప్రధానంగా మహానంది క్షేత్రంలో ప్రత్యేక హోమాలు, అమ్మవారి ప్రత్యేక అలంకరణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ దర్శించుకుంటే అన్ని కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.